ఆ రాజకీయ కుటుంబంలో పెద్ద దిక్కు వెళ్లిపోతే వారసత్వం కోసం పెద్ద యుద్ధమే జరిగిన సందర్భాలున్నాయి. అటు క్యాడర్ గాని ఇటు పార్టీ గాని ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియని సందిగ్ధత పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకేనేమో సీమ జిల్లాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది ఆ నియోజకవర్గం. ఇంతకీ ఇంటి గొడవని ఇలాకా గొడవగా మార్చేసిన ఆ ఫ్యామిలీ పంచాయతీ ఏంటి, ప్రస్తుత పరిస్థితి ఏంటి? చల్లా కుటుంబంలో చల్లారని మంటలు. వారసత్వం కోడలిదా కొడుకుదా? పార్టీ ఎవరి వైపు నిలుస్తుంది? కుటుంబం ఎవరి పక్షం వహిస్తుంది? ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయంగా దివంగత చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబానికి మంచి పలుకుబడే ఉంది. కృషి పండిట్, కవి, రచయిత, సినీ నటుడు, ఆఖరున రాజకీయ నాయకుడు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న చల్లా తనకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనకు వైఎస్ జగన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అయితే కరోనా సమయంలో ఆయన హఠాన్మరణంతో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆయన రాజకీయ వారసత్వం ఎవరికనే విషయంలో వివాదం రాజుకుంది. చల్లా చనిపోయినప్పుడు అప్పటికే రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న చిన్న కొడుకు భగీరథ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు జగన్. దీంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అయితే కొన్నాళ్లకు ఎమ్మెల్సీ భగీరథ రెడ్డి సైతం అనారోగ్యంతో మృతి చెందడంతో వారసత్వంపై కుటుంబ సభ్యుల మధ్య వారు మొదలైంది. ఆ పోరు యుద్ధాన్ని తలపించింది. భగీరథ అలియాస్ భగి మరణానికి ముందే ఆయన భార్య శ్రీలక్ష్మి అవుకు జెడ్పీటీసీ సభ్యురాలుగా ఉన్నారు. దీంతో చల్లా కుటుంబ రాజకీయ వారసత్వం తనకే దక్కాలని ఆమె పట్టుబడుతున్నారు. అయితే చల్లా పెద్ద కొడుకు విఘ్నేశ్వర్ రెడ్డి అలియాస్ విగ్గు అది తన సొంతమని వాదిస్తున్నారు. దీంతో కుటుంబం రెండుగా చీలిపోయింది. గొడవలకు దిగారు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చల్లా వారసత్వం కోసం చిన్నపాటి యుద్ధమే జరిగింది. అప్పట్లో చల్లా రామకృష్ణారెడ్డితో పాటు ఆయన కుమారుడు బగ్గి చనిపోయినప్పుడు సీఎం హోదాలో అవుకు వచ్చి నివాళులర్పించారు జగన్. ఆ కుటుంబానికి రాజకీయంగా సపోర్ట్ గా నిలుస్తామన్న జగన్ మరోసారి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే కుటుంబంలో రాజకీయ వారసత్వ పోరు మొదలడంతో ఎమ్మెల్సీ ఎవరికివ్వాలి అనే సందిగ్ధత ఏర్పడి మొత్తానికే పదవి లేకుండా పోయింది. ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉంది చల్లా కుటుంబంలో పరిస్థితి. కుటుంబ సభ్యులంతా చల్లా కుమారుడు విఘ్నేశ్వర్ రెడ్డి వైపే ఉన్నట్టు తెలుస్తోంది. కోడలి కంటే కొడుకుకే వారసత్వం దక్కడం మంచిదనే ఆలోచనలో చల్లా కుటుంబం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే కుటుంబ వివాదాలు, ఆస్తుల తగాదాల పరిష్కారం కాకుండానే రాజకీయంగా ప్రజల్లో తిరగడం మొదలుపెట్టారు విగ్గు. స్థానికంగా కార్యకర్తలతో కలిసిపోతూ వైసీపీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. అయితే పార్టీలో తనకంటూ ఒక వేదిక, ఒక హోదా ఉంటే మరింత బలంగా పనిచేసే అవకాశం ఉంటుందని విఘ్నేష్ భావిస్తున్నారు. అందుకే అమరావతి వెళ్లి మరీ పార్టీ పెద్దలను కలిసి వచ్చారంట. త్వరలోనే కుటుంబ సభ్యులతో కలిసి జగన్ను కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో చల్లా చిన్న కుమారుడు దివంగత ఎమ్మెల్సీ భగీరథ భార్య జెడ్పీటీసీ శ్రీలక్ష్మి నియోజకవర్గానికే కాదు కుటుంబ సభ్యులకు కూడా పూర్తిగా దూరమైనట్టు కనిపిస్తోంది. చల్లా కుటుంబానికి అవుకు మండలంతో పాటు చుట్టుపక్కల బలమైన ఓటు బ్యాంక్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే జగన్ ఆ కుటుంబానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రస్తుతం వారి ఓటు బ్యాంక్ ఉన్న ప్రాంతమంతా బనగానపల్లి నియోజకవర్గంలో ఉంది. త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే గతంలో చల్లా రామకృష్ణారెడ్డి గెలిచిన కోవెలకుంట్ల నియోజకవర్గం మళ్లీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కోణంలో జగన్ తమ పట్ల సానుకూలంగా వ్యవహరించొచ్చు అనే భరోసాతో విఘ్నేశ్వర్తో పాటు చల్లా కుటుంబం ఉంది. వారి అధినేత జగన్ ఎవరికి మద్దతుగా నిలుస్తారో చూడాలి ఇప్పుడు.